అందరికీ నమస్కారం. ఇక్కడ ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడ నుంచి అనేక ఉద్యమాలు జరిగినాయి. దాదాపుగా 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఉద్యమ వాతావరణం కనిపిస్తూ ఉన్నది. బీసీ రిజర్వేషన్ సాధన కోసం ఒక జేఏసీ బంద్కు పిలిపించిన నేపథ్యంలో ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు, టీచర్లు అంతా, ప్రొఫెసర్లు కూడా ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ వద్ద గుమిగూడినరు. ఒక ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇక్కడ మనతో ఇక్కడ డిఎస్ఏ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు మనతో ఉన్నారు. ఇక్కడ ఒకసారి మాట్లాడబోతున్నారు. చెప్పండి ఉదయ్ గారు, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ఎవరు? అసలు బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నది ఎవరు అంటే ఎవరు అడ్డుకోవట్లేదు, అందరూ ఆమోదం తెలిపినటువంటి సందర్భం. ఆ సందర్భ నేపథ్యంలో మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు ఆమోదయోగ్యం ఉన్నాయి, ఈవెన్ బీజేపీతో సహా. మరి తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ ఉంది, దాన్ని 9th షెడ్యూల్లో చేర్చిండ్రు కేంద్ర ప్రభుత్వంతో. మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పార్టీ కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రకటించినాయి. కాబట్టి ఈ ప్రకటన అనేది కేంద్ర ప్రభుత్వానికి చేరవేసేటువంటి ప్రయత్నం జరగాలి. కేంద్ర ప్రభుత్వంలో ఒక చట్టం చేసి ఒక పార్లమెంటుకు పంపించి తర్వాత రాష్ట్రపతికి పంపించి మళ్ళీ గవర్నర్కి పంపించేటువంటి క్రమంలో అది 9th షెడ్యూల్లో పెడితే తప్ప ఈ బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్ రాదు. కానీ ఇక్కడ వందల మంది, వేలాది మంది, లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి ఈరోజు బంద్ కార్యక్రమం పెడతారు. బీసీల యొక్క గొంతుకగా ఈ ప్రపంచానికి చెప్పే సందర్భం వస్తుండొచ్చు. కానీ ఆ సందర్భం యొక్క విలువ ఏ రూపంలో ఉండాలి అనడానికి ప్రత్యేకమైనటువంటి సాక్ష్యం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళు, బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కావాలనేటువంటి ఆసక్తితో ఉన్నారు కనుక మీకు ప్రత్యేకంగా బీజేపీ వాళ్ళకు మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్న సందర్భం ఏంటంటే మీ కేంద్ర ప్రభుత్వంతో మీరు మాట్లాడండి. మీరు ముసలి కన్నీరు కారవడం కాదు, మీ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తమిళనాడు రాష్ట్రంలో 69% 9th షెడ్యూల్ ఎట్లా ప్రకటించిండ్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ల హక్కులకై పోరాటం చేస్తున్న క్రమంలో ఆ పోరాట స్వభావాలని, వీళ్ళ యొక్క త్యాగాలను, ఎందుకంటే స్వతంత్ర భారతంలో 75 సంవత్సరాలు దాటే స్వతంత్ర భారతంలో బీసీ వాళ్ళు శ్రమ ఉత్పత్తితోని సమాజాన్ని బతికించినటువంటి చరిత్ర. ఇప్పుడిప్పుడే ఈ యూనివర్సిటీలకు సమాజంలోకి వచ్చి చదువుకొని ఆత్మగౌరవం మీద మాట్లాడుతున్న సందర్భంలో వాళ్ళకు బీసీలను కొన్ని వేల సంవత్సరాలుగా తొక్కేసిన, ఎందుకంటే ఒక శూద్రజాతి పేరు మీద తొక్కేసిన సందర్భం. కాబట్టి ఇక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతోటి 42% రిజర్వేషన్ ప్రకటించి దాన్ని 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప ఈ బీసీలకు న్యాయం జరగదు. కాబట్టి ఇక్కడ ఏదో డంబాచార ముసలి కన్నీరు గార్చి రాజకీయ పబ్బం కోసం ప్రచారం చేస్తే ఇది ఏదో నీటి మీద రాతలే తప్ప దీనివల్ల ఎటువంటి నిజాలు బయటకు ఉండేది ఈ సందర్భంగా తెలియపరుస్తాం. గణేష్, కాంగ్రెస్ పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అదే ఇంకో పక్క బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళే చేయాలి, ఇది ప్రభుత్వం రాష్ట్ర పరిధిలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈ క్రమంలో ఈ బంద్కు సంబంధించి ఇటు బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా, ఇటు మావోయిస్ట్ పార్టీ కూడా బంద్కు మద్దతు ఇచ్చినట్టు పరిస్థితి ఉన్నది. మరి వీళ్ళు బీసీలు ఈ బంద్ ఎవరి మీద ఈ బంద్ అని ఏమంటున్నారంటే ఇవి రాజకీయ పరంగా ఉన్నటువంటి రాజకీయ అన్ని పార్టీలు కూడా దీంట్లో ద్రోహం చేసిన వాళ్ళే. ఎట్లా అంటే 42% రిజర్వేషన్ అనేది ఇది ఒక చట్టంగా అమలు రావాలి, న్యాయపరమైన ఎలాంటి చిక్కులు లేకుండా ఉండాలని చెప్తే కావాలంటే 42% సంబంధించినటువంటి అఖిలపక్ష మీటింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి అఖిలపక్ష మీటింగ్ పెట్టి దీన్ని గవర్నర్ పంపించి 9th షెడ్యూల్ అన్న ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చినట్లయితే వీడికి చట్టబద్ధత ఉంటుంది. కానీ వీళ్ళు ఒక రాజకీయ పబ్బం కోసము, జనాలని మభ్యం కొట్టము, ఎన్నికలలో ఓట్ల కోసము వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే 42% రిజర్వేషన్లు మేము ఇస్తాము అని కాంగ్రెస్ పార్టీ చెప్పింది, బీజేపీ పార్టీ చెప్పింది, బీఆర్ఎస్ పార్టీ చెప్పింది, కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. వీటన్నిటికి సంబంధించి 42% రిజర్వేషన్ సాధించుకొని మావోయిస్ట్ పార్టీ కూడా మాట్లాడింది. ఈ సందర్భంలో మనం ఏం ఆలోచించుకోవాలంటే బీసీలు అనేటాళ్ళు ఒక రాజకీయమైనటువంటి ఒక రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎజెండాగా ఇది. బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక అన్ని రంగాలలో, ఉద్యమాలలో అన్ని రంగాలలో రిజర్వేషన్లు సాధించుకోవాలంటే 9th షెడ్యూల్ లోపల దీన్ని చేర్చాలి. చేర్చే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఉన్నది. దాన్ని ఆమోదించే విధంగా రాష్ట్ర గవర్నరు దాన్ని అమలు చేసే విధంగా, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ అంశాలపైన కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీటిని బిల్లును పార్లమెంట్ లోపల కూడా అమలు చేసి ఇది తెలంగాణ వరకే కాదు జనాభా రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఏదైతే ఈ విశాలమైనటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రజా ఉద్యమాలకి మీరు కూడా సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి ఈ మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండొచ్చో ఉండకపోవచ్చు తెలియదు. కానీ ఇది రాష్ట్ర లోపల ఉన్న రాజకీయ పార్టీలకు అయితే అభంగాడుకోవడానికి మాత్రం 42% రిజర్వేషన్ ఉంది. నిజంగా వీటి మీద మీకు శుద్ధశుద్ధిగా ఉంటే 9th షెడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లోపల షెడ్యూల్లోకి చేర్చినప్పుడు అది ఒక రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఈ దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు న్యాయస్థానమే దీనికి సుప్రీం కాబట్టి
ఈ దేశంలో ఒక జీవో చేసిన ఆ జీవోలు ఇలా హైకోర్టులో కొట్టేయబడతాయి, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా కొట్టేయబడతాయి. అంటే వీళ్ళు రాజకీయ కాలయాపన కోసం ఎన్నికల కోసము మేము చేస్తున్నాం అంటే ఈ దేశంలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎన్ని రోజులు ఎన్ని ఉద్యమాలు జరిగినాయి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల మీద ఎన్ని పోరాటాలు జరిగినాయి, ఎలాంటి పోరాటాలు జరగకుండా ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకురావాలనే దౌర్భాగ్యమైన పరిస్థితితో దాన్ని అనుకూలంగా ఆ రోజు అమలు చేస్తున్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. అదేవిధంగా ఈ రోజు తెలంగాణ ప్రజలైతే 42% విద్యార్థి, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక అన్ని రంగాలకు సంబంధించినటువంటి వ్యాపార రంగాలకు సంబంధించినటువంటి మద్దతుని డెమోక్రటిక్ అసోసియేషన్ స్వాగతిస్తూనే అదేవిధంగా భవిష్యత్తు ఇదంతా ప్రజల ఉద్యమంగా మారవాలి తప్ప రాజకీయ పార్టీలు ఎత్తుగద కాదు. ఇలా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు బంధు పిలుపునిచ్చారు. మరి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం లోపల ఎవరి మీద బంద్ అనేది ఎవరికి లేదు. అందరూ మంచోళ్ళే కానీ మరి దొంగ ఎవరు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రజలకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది. చాలా స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రజల మభ్య పెడతా ఉన్నది, కేంద్రంలో కూడా బీజేపీ మభ్య పెడతా ఉన్నది. ఈడబ్ల్యూఎస్ మీద రిజర్వేషన్ల మీద లేని మీకు ఒక నైతికత, ఒక ఆలోచన ఈ బీసీ రిజర్వేషన్ల మీద మీకు ఎందుకు ఉన్నది. కాబట్టి జనాభా తామాషాల ప్రకారం రిజర్వేషన్ అమలు చేయాలి. 42% రిజర్వేషన్ల సంబంధించిన ఏదైతుందో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముందడుగు చేసింది, దాన్ని స్వాగతిస్తున్నాం. ముందడుగు చేసిన దానిని ఎలాంటి చాకులు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వస్తున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనే కేంద్రంతో మాట్లాడి గవర్నర్ బిల్లును ఆమోదించే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో సుప్రీంకోర్టులో కానీ ఇంకెక్కడ కేసు లేకుండా 9th షెడ్యూల్లో కూడా పెట్టాలి. ఎలాంటి జ్యుడిషియల్ రివ్యూ లేకుండా ఉండాలని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలు ఒక విశాలమైనటువంటి ప్రపంచాన్ని, ఒక విశాల దృక్పథంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సంపన్న, ఆదివాసీ, దళిత, గిరిజన పోరాటాల నాయకత్వంతో ఉస్మానియా యూనివర్సిటీ నాయకత్వం వహిస్తా ఉన్నది. ఈ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా మేమందరం చెప్తా ఉన్నాం. ప్రజలారా, ఇది రాజకీయ పార్టీలు అంటే ఒక బంధు కాదు, ఇది ప్రజాస్వామికంగా ప్రజలు కోరుకుంటున్న బంధు. ఈ బంధులో మీరు అందరూ కావాలి. వాళ్ళ ఎన్నికల కోసం ఈ రోజు ఏదో స్థానిక సంస్థల ఎన్నికల అంశాల మీద తెర మీద తీసుకొచ్చి రిజర్వేషన్లు తీసుకొచ్చా ఉన్నారు. అది కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది, దీన్ని అనుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. ఈ బంద్ అనేది ప్రజల బంధు, ప్రజలు చాలా స్వచ్ఛంగా బంద్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలా బంధులు ఈ రోజు బంధుతోనే కాదు, రేపు ప్రజలు, రాజకీయ పార్టీలు లేదా ఈ బంధులకు నాయకత్వం వస్తున్నట్టు మేమని చెప్పుకుంటున్న కొంతమంది వ్యక్తులు కూడా వీళ్ళందరూ పొద్దునట్టు ఉద్యమంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజలు దీన్ని స్వచ్ఛంగా ఒక ఉద్యమానికి ఉధృతంగా దాల్చాలని చెప్పేసి డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ భావిస్తా ఉన్నది. అన్న చెప్పండి, ఇప్పుడు బీసీ ఉద్యమం వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు అడ్డుకుంటా ఉన్నారు. గతంలో కూడా మనం చూసినట్లయితే మండల కమిషన్ కూడా అడ్డుకున్న పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మళ్ళీ ఒక ఉద్యమం వచ్చింది బీసీలది. అంటే బీసీ రిజర్వేషన్లు సాధించాలంటే ఏం చేయాలి? ఈరోజు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది, తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్కు మరొక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తలపించేలా తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంస్థలు, అన్ని కులాలు, అన్ని వర్గాలు ఈ బంద్కు మద్దతునిస్తూ ముందుకొచ్చాయి. సో ఇటువంటి సందర్భంలో ఈరోజు మీరు అడిగినట్టుగా అన్ని పార్టీలు బీసీల 42% రిజర్వేషన్లు, చట్టసభలలో రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని మద్దతు ఇస్తున్నాయి, సపోర్ట్ చేస్తున్నాయి. కానీ ఎవరైతే నిర్ణయం తీసుకోవాలనో వాళ్ళు కూడా బంద్కు సపోర్ట్ ఇచ్చి నిర్ణయం తీసుకోకుండా తాత్సార్యం చేయడం అనేటటువంటిది సరి అయిన పద్ధతి కాదు. ఇది చాలా స్పష్టంగా రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చడం ద్వారా బీసీలకు రిజర్వేషన్లు వస్తాయి. అయితే ఇక్కడ ఈ ఉద్యమము బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లకు మాత్రమే ఆగకుండా మేమెంతో మాకంతా అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొని మొత్తము రాజ్యాధికారం, అంటే ఈ దేశంలో గత 100 సంవత్సరాలుగా దోపిడీకి, వివక్షతకు గురైనటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కలిసి, బహుజనులందరూ కూడా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేసి రాజ్యాధికారాన్ని సాధించడమే ఈ సమస్యకు ఒక అంతిమ పరిష్కారం. ఈ అవగాహనతోనే తెలంగాణలో రాష్ట్రంలోని తెలంగాణ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా మేము ఈ బంద్కు సంపూర్ణ మద్దతుని ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యమంతో బీసీ అధ్యాపకులతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అధ్యాపకులు, విద్యార్థులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని బీసీ రాజ్యాధికారాన్ని సాధిస్తారని, బహుజన రాజ్యాధికారాన్ని స్థాపిస్తారని కోరుకుంటున్నాం. మరి మహాత్మా జ్యోతిరావు పూలే, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 18th సెంచరీ నుంచే మరి జాతీయంగా మరి బీసీలు అణగదొక్కబడుతున్నారు అని చెప్పి వారి కోసం మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు కల్పిస్తూ మరి ఈరోజు మరి
బీసీలంతా ఏకమయ్యి చట్టసభల్లో 42% రిజర్వేషన్ కోసం ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి నాటి నుండి నేటి వరకు మరి అణచివేతకు గురి అవుతున్న బీసీలు, దళిత బహుజనులు అందరూ ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళి మరి ఏ పార్టీలైనా రాజకీయం చేయకుండా వెంటనే మరి బీసీలది ఏదైతే న్యాయపరమైన డిమాండ్ ఉందో 42% చట్టసభల్లో రిజర్వేషన్ అనేది మరి రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో చేర్చాలని కోరుకుంటూ మరి అందరూ పల్లెన మరి బస్తీ బాట బట్టి బీసీ రిజర్వేషన్ల సాధనకై కదిలి జాతీయంగా మరి ఓబీసీ రిజర్వేషన్ అనేది సాధించుకోవాలి. ఉద్యోగ రాజకీయంగా చట్టసభల్లో 42% రిజర్వేషన్ అనేది ఇది న్యాయపరమైన డిమాండ్. మరి ఈ న్యాయపరమైన డిమాండ్ సాధనకై బీసీలందరూ ఏకం కావాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉస్మానియా సిటీలో డాక్టర్ జంపాల రాజేష్ గారు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ అతను బీసీ నాయకులుగా ఉన్నారు. ఈరోజు చెప్పండి అన్న గారు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం ఉధృతం అవుతా ఉన్నది. అన్ని పార్టీలు బంద్కు మద్దతు ఇచ్చినాయి ఈరోజు. అయితే బీజేపీ కూడా, కాంగ్రెస్ కూడా, అదే బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చినాయి. అది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెడతా ఉన్నారు. అంటే ఎట్లా ఈ సమస్యను ఎట్లా చూడాలి, దీన్ని పరిష్కరించాలంటే ఏం చేయాలి? బీజేపీ పార్టీ ద్వంద్వ వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో అన్ని పార్టీలు తీర్మానం చేసి ఆ బిల్లును గవర్నర్ గారు పంపిస్తే గవర్నర్ రాష్ట్రపతి పంపించి రాష్ట్రపతి ద్వారా మళ్ళీ ఆర్డినెన్స్ ద్వారా, కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్డినెన్స్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో రిజర్వేషన్ ఇచ్చే వెసులుబాటు ఉంది. మరి ఆ అవకాశాన్ని బీజేపీ ఎందుకు చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో చేస్తే అన్ని రాష్ట్రాలు చేయాల్సి వస్తుంది, అన్ని రాష్ట్రాల్లో బీసీలకు ఇవ్వాల్సి వస్తుంది అనే వక్రబుద్ధితోటి బీజేపీ పార్టీ వాళ్ళు అలా ఆలోచించడం అనుకుంటున్నాం. చాలా స్పష్టంగా చెప్తాం, తెలంగాణ రాష్ట్రంలో డెమోక్రసీ మెజారిటీ బై మైనారిటీ. అసెంబ్లీలో అన్ని పార్టీలు అంటే 119 మంది ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా ఒప్పుకొని తీర్మానం చేసినటువంటి బిల్లు న్యాయబద్ధమైన బిల్లే కదా, న్యాయమైన డిమాండ్ కదా. బీసీల చట్టసభలో రిజర్వేషన్ అడుగుతలే కదా. స్థానిక సంస్థల్లో కూడా ఆయా 56% ఉంటే కూడా దాంట్లో కూడా 42% రిజర్వేషన్లు అడిగారు. ఆ 42% కూడా ఇవ్వడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు కుట్రబన్ని ఈ బీసీలకు 42% రిజర్వేషన్ రాకుండా చేస్తున్నారు. మేము ఖచ్చితంగా ఈ తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా కూడా బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బీసీలు బిచ్చగాళ్ళు కాదు. బీసీలు అంటే ఈ దేశ సంపదలో, ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు. ఎందుకంటే ఈరోజు ఉత్పత్తి కులాలుగా బీసీలలో దాదాపు 80% మంది ఉత్పత్తి కులాలు. వాళ్ళు ఉత్పత్తి చేసిన ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ కానీ, దేశం కానీ మనగడ సాగిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. దేశవ్యాప్తంగా కూడా ఉత్పత్తి కులాలు ఉన్నటువంటి బీసీ కులాలు కాబట్టి బీసీల యొక్క భారతదేశ ఆర్థిక వ్యవస్థలో బీసీలు క్రియాశీలకంగా ఉంది కాబట్టి బీసీలు ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో చట్టసభల్లో బీసీలకు ఎంత ఉంటే అంత వాటా ఈ ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో, ఖచ్చితంగా ఎంపీలకు కూడా చట్టసభల్లో ఖచ్చితంగా 50% రిజర్వేషన్ వచ్చేదాకా కూడా మేము విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని రాజకీయతరంగా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల మద్దతు తీసుకొని బీసీలందరం కూడా సంఘటితమై ఆర్గనైజ్ అయ్యి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో 50% రిజర్వేషన్లు, చట్టసభలో 50% రిజర్వేషన్లు బీసీలకు వచ్చే విధంగా మేము మా ఉద్యోగ కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేస్తాం. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల్లో అగ్రవర్ణాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వారికి మీరు ఏం చెప్తారు? మీరు చెప్తున్నాం, చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈరోజు బీసీలు అంటే మేము అంత అజ్ఞానం లేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమం కావచ్చు, బహుజన ఉద్యమం కావచ్చు, అంబేద్కర్ మా కాన్సీరామ్ పూలే ముందు ఉన్నటువంటి మహనీయుల వల్ల మాకు అంతో ఇంతో సామాజిక చైతన్యం ఉంది. మీరు చేసే ప్రతి పనిని మేము పసిగడతా ఉన్నాం. మేము మెజారిటీ ఓట్లు ఈ దేశంలో మెజారిటీ ఓట్లు మేము ఓట్లు వేస్తేనే మీరు రాజకీయ పార్టీలు మనగడ సాగిస్తాయి. మీరు ఎమ్మెల్యేలు అయితే ముఖ్యమంత్రి, మేము ఓట్లు వేయకపోతే మీరు ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఇప్పుడు మీకు చెప్పేది మీకు ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి వక్ర బుద్ధిని మార్చుకోండి. ఖచ్చితంగా మీరు అడిగే రిజర్వేషన్లు కాక ఇంకా చట్టసభల్లో న్యాయస్థానాల్లో కాక కొర్రిపెట్టే విధంగా ఉంటే మాత్రం రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తాం. అదేవిధంగా ఏదైతే 9th షెడ్యూల్ అంటున్నారో మా వాళ్ళందరూ కూడా 9th షెడ్యూల్ పార్లమెంట్లో తీర్మానం 9th షెడ్యూల్ చట్టబడ ఖచ్చితంగా కోర్టులో పోయే అవకాశం ఉండదు. ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే చట్టబడుతుందో బీసీలు కూడా చట్టబడుతుంది కాబట్టి 9th షెడ్యూల్ చేర్చాలని డిమాండ్ చేస్తాం.